10 ఏళ్ల క్రితం నాటి మన ఫోటోను మనం చూసుకున్నప్పుడు అందులో ఉన్న వ్యక్తికి ఇప్పటి మనకు చాలా తేడా కనిపిస్తుంది కదా. అవును, ఖచ్చితంగా. అసలు పోలికే ఉండదు. అదే కదా. ఆనాటి మన శరీరంలోని దాదాపు ప్రతి కణం ఇప్పుడు చనిపోయి కొత్త కణాలు పుట్టాయి. హా, మన నమ్మకాలు మారిపోయాయి, ఆలోచనా విధానం కూడా మారిపోయింది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయాయి. నిజమే. అయినా సరే ఆ ఫోటోని చూసి అది నేనే అని మనం చాలా ధీమాగా చెబుతాం. దశాబ్ద కాలంగా అన్నీ మారిపోయినా ఎక్కడా మారకుండా మిగిలిపోయినా ఆ నేను అసలేమిటి? ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణలో మనం ప్రతి క్షణం అనుభవిస్తున్న ఆ నేను అనేది వాస్తవానికి కేవలం కొన్ని మిల్లీసెకండ్ల క్రితం సృష్టించబడిన ఒక భ్రమ మాత్రమే అని వాదించే ఒక ప్రాచీన మూలగ్రంథాన్ని అన్వేషించబోతున్నాం. అబ్బా, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో వినడానికి. అవును. ఈ విశ్లేషణకు స్వాగతం. బౌద్ధ సాహిత్యంలోని అత్యంత కీలకమైన మధ్యమ నికాయం లోని మహాతనహ సంఖ్యా సూత్రం అనే అద్భుతమైన గ్రంథం ఆధారంగా మన మనస్సు ఎలా పనిచేస్తుంది అనే రహస్యాలను ఈరోజు విప్పుదాం. ఆ ఫోటో ఉదాహరణ ఈ చర్చకు సరైన పునాదిని వేసింది. శ్రావస్తిలోని జేతవనంలో జరిగిన ఒక చారిత్రక ఘట్టాన్ని ఈ సూత్రం మన కళ్ల ముందు ఉంచుతుంది. ఇందులో మనం తెలుసుకోబోయేది కేవలం ప్రాచీన తత్వశాస్త్రం మాత్రమే కాదు సుమా. విజ్ఞానం అంటే కాన్షియస్నెస్ అసలు ఎలా ఉద్భవిస్తుంది, మనం సేకరించే అపారమైన జ్ఞానాన్ని నిజ జీవితంలో ఎలా వాడుకోవాలి అనే అత్యంత ఆధునికమైన సైకలాజికల్ ప్రశ్నలకు ఇది సమాధానమిస్తుంది. ముఖ్యంగా మనం ఏది నేను అని బలంగా నమ్ముతున్నామో ఆ పునాదులను ఇది కదిలించివేస్తుంది. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఈ గ్రంథం ఒక ఆసక్తికరమైన సంఘటనతో ఒక కథలాగా మొదలవుతుంది. ఈ కథలో ప్రధాన పాత్ర సాతి అనే ఒక భిక్షు. ఇతను బెస్తవారి కుటుంబం నుంచి వచ్చినవాడు. అవును, కేవట్టపుత్రుడు అంటారు. ఎగ్జాక్ట్లీ. ఈ సాతికి ఒక బలమైన ఆలోచన నాటుకుపోతోంది. దీన్ని గ్రంథంలో స్పష్టంగా చెడు దృష్టి అని పేర్కొన్నారు. అతని వాదన ఏమిటంటే, బుద్ధుడు చెప్పిన బోధనల ప్రకారం ఈ జన్మలో మాట్లాడుతున్నది, కర్మల ఫలితాలను అనుభవిస్తున్నది ఏదైతే ఉందో ఆ విజ్ఞానం ఒక్కటే. అదే విజ్ఞానం ఒక జన్మ నుండి మరొక జన్మలోకి ప్రయాణిస్తోంది, అది ఎప్పటికీ మారదు. ఇది అతని నమ్మకం. అంటే శాశ్వతమైన ఆత్మలాగా అన్నమాట. అవునవును. దీన్ని అర్థం చేసుకోవడానికి నేనొక ఉదాహరణను ఊహించుకున్నాను. ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ వేర్వేరు ఊళ్లలో వేర్వేరు హోటల్ గదుల్లో బస చేస్తాడు. గదులు మారుతున్నాయి, వాతావరణం మారుతోంది, కాని లోపలున్న వ్యక్తి ఒక్కడే కదా. రైట్, చాలా మంచి ఉదాహరణ. సాతి ఆలోచన కూడా అచ్చం ఇలాగే ఉంది. పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరంలోకి వెళ్లే ప్రయాణికుడే ఈ విజ్ఞానం అని అతను నమ్ముతున్నాడు. ఇది వినడానికి చాలా సాధారణమైన నమ్మకంలాగానే అనిపిస్తోంది కదా. మరిది బౌద్ధ తత్వశాస్త్రంలో ఎందుకు అంత ప్రమాదకరమైన ఆలోచనగా పరిగణించబడింది? ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ హోటల్ గది ఉదాహరణ సాతి మనస్తత్వాన్ని ఖచ్చితంగా ప్రతిబింబిస్తోంది. వాస్తవానికి బౌద్ధం రాకముందు ఉన్న తత్వశాస్త్రాలన్నీ దాదాపుగా ఇలాగే ఆలోచించాయి. అంటే ఆత్మ శాశ్వతమని. అవును, ఆత్మ అనేది ఒకటి శాశ్వతంగా ఉంటుందని నమ్మాయి. కాని బుద్ధుని బోధనల మూలస్తంభమే అనిత్యం, అంటే ఏదీ శాశ్వతం కాదు అనేది. సాతివాదన ఆ మూలస్తంభాన్నే దెబ్బతీస్తోంది. విజ్ఞానమనేది ప్రతీత్య సముత్పన్నం, అంటే కారణాల వల్ల ఉద్భవించేది. కారణం లేకుండా విజ్ఞానం దానంతటాది పుట్టదు అని బుద్ధుడు స్పష్టంగా చెప్పాడు. ఓహో, అంటే సాతి బుద్ధుడు మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నాడనమాట. ఖచ్చితంగా. అయితే సాతిలాంటి వాళ్లు ఈ ఆలోచనను వదిలించుకోవడానికి ఎందుకంతగా భయపడతారో మనమొకసారి మానసిక కోణంలో విశ్లేషించాలి. నేను అనే ఒక స్థిరమైన పునాది ఉందనే భావన మనుషులకు విపరీతమైన భద్రతనిస్తుంది. మనమెప్పుడూ ఆ భద్రత కోసమే పాకులాడతాం. నిజమే, నాకంటూ ఒక ఉనికి ఉంది అని ఫీలవడం చాలా ముఖ్యం గదా. అదే కదా సమస్య. ఒకవేళ ఆ శాశ్వతమైన నేను అనేది లేదో, ప్రతిక్షణం మనం నశించిపోయి కొత్తగా పుడుతున్నామని వాస్తవాన్ని అంగీకరించడమంటే మన ఉనికిని మనం కోల్పోతున్నామనే తీవ్రమైన భయాన్ని ఎదుర్కోవడమే. సాతి ఆ భయాన్ని తట్టుకోలేకపోయాడు. అర్థమైంది. ఆ భద్రతా భావన కోసమే సాతి తన వాదనను అంత మొండిగా పట్టుకున్నాడనమాట. అందుకే ఇతర భిక్షువులతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తారు. నువ్వు తప్పుగా వివరిస్తున్నావు, విజ్ఞానమనేది స్థిరంగా ఉండేది కాదని భగవానుడు ఎన్నోసార్లు చెప్పాడు అని వారించినా సాతి తన పట్టుదల వీడడు. వినడు. చివరకు ఈ విషయం బుద్ధుని దగ్గరికి చేరుతుంది. అప్పుడు బుద్ధుడు సాతిని పిలిపించి చాలా తీవ్రంగా మందలిస్తాడు. మూలగ్రంథంలో వాడిన పదాలను ఆధునిక భాషలోకి మారిస్తే పనికి మాలినవాడా అని తిడతాడు. నువ్వు నా బోధనలను పూర్తిగా అపార్థం చేసుకున్నావు, నీ తప్పుడు వాదనలతో నీకు నువ్వే తీవ్రమైన హాని చేసుకుంటున్నావు
పాపాన్ని మూటగట్టుకుంటున్నావు అని చాలా కఠినంగా హెచ్చరిస్తాడు. ఆ మాటలకి సాతి ఎలా రియాక్ట్ అయ్యాడు? అమ్మందలింపుతో సాతి తన తప్పు తెలుసుకుని తలదించుకుని సమాధానం చెప్పలేక స్తబ్దుడే సైలెంట్ అయిపోతాడు. కాని ఇక్కడ నాకో డౌట్. ఒక శాంతియుతమైన గురువు ఒక శిష్యుడి వాదన పట్ల అంత కఠినంగా ఎందుకు స్పందించాడు అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇది మంచి ప్రశ్న. అంటే ఒక వైద్యుడు తన రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక తప్పుడు మందు వేసుకుంటుంటే ఎంత తీవ్రంగా అడ్డుకుంటాడో బుద్ధుడు కూడా ఇక్కడ అలాగే ప్రతిస్పందించాడు. ఓహో, అంటే అది ఒక రకమైన ఎమర్జెన్సీ లాంటిదా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే విజ్ఞానం స్థిరమైనది అని నమ్మడం అనేది దుఃఖానికి మూల కారణం. ఆ భ్రమను పట్టుకుంటే ఎప్పటికీ విముక్తి లభించదు. అందుకే సాతిని ఆ భ్రమ నుండి బయటకు లాగడానికి ఆ తీవ్రమైన మందలింపు అవసరమైంది. ఆ తర్వాత బుద్ధుడు అక్కడున్న వారందరికీ అసలీ కాన్షియస్నెస్ అనేది ఎలా ఉద్భవిస్తుందో వివరిస్తాడు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా విజ్ఞానం అనేది స్వతంత్రంగా దానంతట అదే ఎప్పుడూ ఉండదు, అది కారణాల వల్ల ఉద్భవించేది అని వివరిస్తాడు. అవును, దీన్ని వివరించడానికి ఆ గ్రంథంలో 6 రకాల ఇంద్రియాల ద్వారా విజ్ఞానం ఎలా పుడుతుందో ఒక జాబితాలా చెప్పారు. దాన్ని మనం కొంచెం ప్రాక్టికల్గా అర్థం చేసుకుందాం. ఉదాహరణకు మన కన్ను తీసుకుందాం. సరే. కన్ను ముందు ఏ వస్తువు లేనప్పుడు కేవలం కన్ను ఉన్నంత మాత్రాన అక్కడ చూసే విజ్ఞానం ఉండదు. అలాగే వస్తువు ఉండి మనం కన్ను మూసుకున్నా విజ్ఞానం ఉండదు. రైట్. ఆ రెండూ కలిసినప్పుడు మాత్రమే అప్పటికప్పుడు చక్షు విజ్ఞానం అంటే విజువల్ కాన్షియస్నెస్ పుడుతుంది. అలాగే చెవి శబ్దాన్ని విన్నప్పుడు శ్రోత్ర విజ్ఞానం, ముక్కు వాసన చూసినప్పుడు, నాలుక రుచి చూసినప్పుడు, చర్మం స్పర్శించినప్పుడు ఆయా కారణాల వల్ల ఎప్పటికప్పుడు కొత్త విజ్ఞానం ఉత్పన్నమవుతుంది. సరిగ్గా అదే జరుగుతోంది. కాని ఇక్కడ అత్యంత ప్రమాదకరమైనది 6వ విజ్ఞానం, అదే మనోవిజ్ఞానం. మనోవిజ్ఞానం అంటే? మనల్ని తీవ్రంగా విమర్శిస్తూ ఒక మెసేజ్ పంపారు అనుకుందాం. కన్ను ఆ అక్షరాలను చూస్తుంది, మనసు ఆ విమర్శను అర్థం చేసుకుంటుంది. వెంటనే మనకు భయంకరమైన కోపం వచ్చేస్తుంది. అవును కదా. వెంటనే కోపమనే ఒక ఆలోచన పుడుతుంది. ఆ క్షణంలో మనసు ఆ కోపమనే భావన కలిసినప్పుడు ఒక మెరుపులాగా విజ్ఞానం పుడుతుంది. కాని మనమిలా భ్రమపడతాం, నాకు కోపం వస్తుంది, నేను కోపంగా ఉన్నాను అని ఆ కోపాన్ని ఒక శాశ్వతమైన నేనుకి ఆపాదిస్తాం. ఓహో. వాస్తవానికి అక్కడ శాశ్వతమైన నేను లేదు, కేవలం ఒక ఇన్పుట్ వల్ల వచ్చిన ఒక తాత్కాలిక రియాక్షన్ మాత్రమే ఉంది. వావ్, ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. అంటే విజ్ఞానం అనేది ఒక నిరంతర ప్రవాహం కాదు, కేవలం ఒక రియాక్షన్ మాత్రమేనా? దీన్ని గ్రంథంలో అగ్ని ఉపమానంతో చాలా అద్భుతంగా చెప్పారు. మంట అనేది గాలిలో స్వతహాగా ఉండదు. కట్టెలుంటే కట్టెల మంట, గడ్డి ఉంటే గడ్డి మంట, ఆవుపేడుంటే ఆవుపేడమంట, ఊకతో మండేది ఊకమంట. అలా ఇంధనాన్ని బట్టి మంట పేరు మారుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎలాగైతే ఇంధనాన్ని బట్టి మంట పేరు మారుతుందో, మన ఇంద్రియాలు ఏ విషయంతో స్పందిస్తున్నాయో దాన్ని బట్టే ఆ విజ్ఞానం పుడుతుంది అని బుద్ధుడు వివరించాడు. దీని వింటుంటే నాకొక టెక్నికల్ ఉదాహరణ తడుతోంది. ఈ విజ్ఞానం అనేది 2 రాళ్లు రాపిడి చేసినప్పుడు పుట్టే నిప్పురవ లాంటిదేమో కదా? అవును, నిప్పురవ లాంటిదే. కాని మనం ఆ నిప్పురవ్వలన్నీ కలిపి ఒకే మంటగా భ్రమపడుతున్నామా అనిపిస్తోంది. ఇదెలాగంటే, పాతకాలం సినిమా రీల్ని తీసుకుంటే అందులో ప్రతి ఫ్రేమ్ కదలకుండా స్థిరంగా ఉన్న ఒక ఫోటో మాత్రమే. కాని ఆ ఫ్రేమ్స్ అన్నింటిమీ సెకనుకు 24 ఫ్రేమ్ల చొప్పున వేగంగా తిప్పినప్పుడు తెరమీద మనకొక మనిషి నిరంతరంగా నడుస్తున్నట్లు భ్రమగలుగుతోంది. మన విజ్ఞానం కూడా అంతేనా? కరెక్ట్గా చెప్పారు. మిల్లీ సెకండ్ల వ్యవధిలో ఎన్నో నిప్పురవ్వలు పుట్టి ఆరిపోతుంటే అది చూసి ఒకే అఖండమైన మంట వెలుగుతోందని, ఆ మంటే నేను అని సాతిలాగా మనం మోసపోతున్నామా అనిపిస్తోంది. ఆ సినిమా రీల్ ఉపమానం బౌద్ధ సిద్ధాంతాన్ని అత్యంత ఖచ్చితత్వంతో వివరిస్తోంది. ఆ వేగంగా తిరిగే ఫ్రేములే మన ఆలోచనలు, మన ఉద్వేగాలు. వాటంతటావే పుట్టి ఆ క్షణంలోనే నశించిపోతూ ఉంటాయి. అంటే ఒక ఆలోచనకు ఇంకో ఆలోచనకు సంబంధం ఉండదా? ఒక ఫ్రేమ్కి మరో ఫ్రేమ్కి మధ్య ఎలాంటి శాశ్వతమైన బంధం ఉండదు. ఒక ఫ్రేమ్ కేవలం తర్వాతి ఫ్రేమ్కి కారణమవుతుంది అంతే. దీన్నే మనం డిపెండెంట్ ఆరిజినేషన్ అంటాం. సాతి చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే, ఆ తెరమీద కనిపిస్తున్న సినిమానే నిజమైన మనిషి అని నమ్మడం. ఓహో, ఫ్రేములు మారుతున్నా ఆ మనిషి ఒక్కడే కదా అని సాతి వాదించాడన్మాట. ఎగ్జాక్ట్లీ. మంటకు ఇంధనం ఎలాగో, సినిమాకు రీల్ ఎలాగో, విజ్ఞానానికి ఆ కారణాలు అలా పనిచేస్తాయి. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే ఇంద్రియాలు వాటి విషయాలు కలవకుండా విజ్ఞానం ఉండదు. ప్రతి క్షణం మనం కొత్తగా పుడుతున్నాం,
పాత మనం నశిస్తున్నాం అనే ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే నేను అనే ఆ అహంకారపు భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోతోంది. నిజంగా అది బుర్రను వేడెక్కించే కాన్సెప్ట్ అండి. మనం కేవలం నిరంతరం మారుతున్న సంఘటనల సమూహం మాత్రమే అనే వాస్తవాన్ని అంగీకరించడానికి చాలా ధైర్యం కావాలి. అవును, చాలా ధైర్యం కావాలి. అయితే ఈ అదృశ్యమైన మానసికమైన విజ్ఞానం గురించి, దాని ఇంధనాల గురించి ఇంత లోతుగా చర్చించిన తర్వాత మూలగ్రంథంలో బుద్ధుడు ఒక్కసారిగా మానసిక స్థాయి నుండి భౌతిక స్థాయికి వస్తాడు. ఈ ఆలోచనలు ఎలా ఆధారపడి ఉన్నాయో చెప్పాక ఈ భౌతిక శరీరం గురించిన చర్చకొస్తాడు. శరీరం గురించి ఏం చెప్తాడు? ఈ అశాశ్వతమైన విజ్ఞానాన్ని మోస్తున్న ఈ శరీరం ఉనికిలో ఉండటానికి భౌతికమైన ఆహారం అవసరమని, ఆ ఆహారమనే ఇంధనాన్ని ఆపేస్తే ఈ శరీరం కూడా నశించిపోతుందని ఆయన వివరిస్తాడు. ఇక్కడ నిరోధధమ్మం అనే పదాన్ని వాడతారు. అంటే శరీరం నిరోధధమ్మాన్ని పొందుతుంది అని. ఉన్నది ఉన్నట్లుగా సరైన ప్రజ్ఞతో దీన్ని గ్రహించినప్పుడు సంశయాలన్నీ తొలగిపోతాయంటాడు. అవును అవును కాని నాకిక్కడొక్క డౌటొస్తోంది. అంటే దీని అర్థమేమిటి? బుద్ధుడు తన ఎదురుగా ఉన్న అత్యున్నత స్థాయి భిక్షువులకు శరీరానికి ఆహారం అవసరం అనే ఇంత ప్రాథమికమైన విషయాన్ని ఎందుకు నొక్కి చెబుతున్నాడు? ఇది కేవలం సైన్స్ లేదా బయాలజీ పాఠం కాదు కదా? ఖచ్చితంగా ఇది సైన్స్ పాఠం కాదు. తత్వశాస్త్రమనే గాలిలో తేలిపోతున్న వాళ్లందర్నీ తిరిగి వాస్తవంలోకి, అంటే గ్రౌండ్ రియాలిటీలోకి తీసుకురావడానికా ఈ ఉదాహరణ? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. భూమి మీదకు తీసుకురావడానికి మాత్రమే కాదు, ఒక అత్యున్నతమైన సత్యాన్ని వాళ్ల అనుభవంలోకి తీసుకురావడానికి. ఇక్కడ భౌతికమైన ఆహారాన్ని ఆయన కేవలం ఉదాహరణగా మాత్రమే వాడుతున్నాడు. ఇది ఉనికిలోని అశాశ్వతతను గురించి చెబుతోంది. అంటే మీరు చెప్పేది ఆ నిరోధధమ్మం గురించే కదా? మీరు నిరోధధమ్మం అన్నారు కదా. నిరోధమంటే కేవలం భౌతికంగా శరీరం చనిపోవడం కాదు, అది దుఃఖం యొక్క అంతం. ఇక్కడ లాజిక్ చాలా స్పష్టంగా ఉంది. అన్నం నీళ్లు ఆగిపోతే ఈ కంటికి కనిపించే భౌతిక శరీరం ఎలాగైతే పనిచేయడం ఆగిపోతుందో, అలాగే మన మానసిక విజ్ఞానానికి మనమిచ్చే ఆహారం ఆగిపోతే ఈ సంసార చక్రం, అంటే దుఃఖం నిండిన ఈ అస్తిత్వం కూడా ఆగిపోతుంది అని అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ ఉపయోగపడుతుంది. అద్భుతమండి. మరి ఆ మానసిక ఆహారం ఏమిటి? మనం దేన్ని ఇంధనంగా ఇస్తున్నాం? కోరికలు, అజ్ఞానం, ద్వేషం, ఇవే మన విజ్ఞానానికి మనం నిరంతరమిస్తున్న ఆహారం. ఒక కోరిక పుట్టగానే దాన్ని తీర్చుకోవడానికి మనం పడే ఆరాటం, లేదా ఒకరి మీద కోపం రాగానే దాన్ని పదే పదే తరచుకుని రగిలిపోవడం, ఇవన్నీ మన మనస్సుకు మనం వేస్తున్న ఇంధనాలు. ఆ ఇంద్రాన్ని ఆపేయగలిగితే? ఆ ఇంధనాన్ని ఆపేయగలిగితే, అంటే కారణాన్ని తొలగించగలిగితే, అక్కడితో ఆ ఫ్రేమ్స్ తిరగడం ఆగిపోతుంది. దుఃఖం నిరోధించబడుతుంది. ఈ విషయాన్ని పక్కా లాజికల్గా, అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే నేనెవరు, ఎక్కడ్నుండొచ్చాను లాంటి సంశయాలన్నీ పటాపంచలైపోతాయని బుద్ధుడు వివరిస్తాడు. అంటే ఇంధనాన్ని కట్ చేస్తే మంట దానంతట అది ఆరిపోతుంది అనే సాధారణమైన అందరికీ తెలిసిన నిజాన్ని తీసుకుని మన మానసిక దుఃఖాలను ఎలా నివారించాలో కళ్ళకట్టినట్లు చూపించారన్నమాట. ఎక్సలెంట్. అవును, ఇది చాలా పవర్ఫుల్ కదా. అవును. ఇది అర్థమయ్యాక ఇక నేర్చుకోవాల్సింది ఏమీ లేదని, అసలు సత్యం తెలిసిపోయిందని మనం సంబరపడతాం. కాని ఇక్కడే బుద్ధుడు ఒక అనూహ్యమైన మలుపు తీసుకుంటాడు. ఇంతటి లోతైన విప్లవాత్మకమైన జ్ఞానాన్ని శిష్యులకు బోధించిన తర్వాత ఆయన ఒక అద్భుతమైన హెచ్చరిక చేస్తాడు. ఏమని? నేను మీకు బోధించిన ఈ ధమ్మాన్ని, ఈ సత్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. కాని దానికి అతుక్కుపోకూడదు, దానికి బానిసలు కావద్దు, ఆ జ్ఞానాన్ని దాచుకోకూడదు, అందులో ఆనందించకూడదు అని చెబుతాడు. అసలు జ్ఞానాన్ని ఎందుకు సంపాదించాలి, దాన్ని ఎలా ఉపయోగించాలి అని చెప్పడానికి ఆయన ప్రసిద్ధమైన పడవ లేదా తెప్ప ఉపమానాన్ని ఇక్కడ ప్రయోగిస్తాడు. ఈ ఉపమానం నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. అవును, బౌద్ధ తత్వశాస్త్రంలో అత్యంత క్రాంతదర్శకమైన ఉపమానమిది. బుద్ధుడు ఏమంటాడంటే, సంసారమనే దుఃఖసాగరాన్ని లేదా ఒక మహానదిని దాటడానికి ఒక వ్యక్తి ఒక పడవను తయారు చేసుకుంటాడు. ఆ పడవ సహాయంతో నదిని విజయవంతంగా దాటుతాడు. దాటాకేం చేస్తాడు? తీరం చేరుకున్న తర్వాత ఆ వ్యక్తి ఏమనాలోచిస్తాడు? ఆహా, ఈ పడవ నాకు ఎంతగానో సహాయపడింది, నన్ను ఒడ్డుకు చేర్చింది, కాబట్టి నేను దీన్ని వదిలిపెట్టను అని ఆ పడవను తన నెత్తిమీద పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళడు కదా. దాని అవసరం తీరిపోయింది కాబట్టి దాన్ని అక్కడే వదిలేసి తన దారిలో తను ముందుకు వెళ్తాడు. ఇది నిజంగా ఆలోచింపజేసే విషయం. బుద్ధుడు ప్రాథమికంగా నా బోధనలకు కూడా మీరు బానిసలు కావద్దు అని చెబుతున్నాడు. ఎగ్జాక్ట్లీ.
నా సిద్ధాంతాలు మిమ్మల్ని దుఃఖం నుండి దాటించడానికి ఉపకరించే సాధనాలు మాత్రమే, వాటిని నెత్తిన పెట్టుకుని మోయడానికి కాదు అని ఆయన స్పష్టం చేస్తాడు. ఈ పడవ ఉపమానాన్ని విన్నప్పుడు నాకు ఇంకో ఆలోచనొచ్చింది. మనం ఒక ఎత్తైన గోడను దాటాలనుకుంటాం, దానికొక నిచ్చెనను వాడతాం. గోడ ఎక్కిన తర్వాత మనం చేయాల్సిన పని ఆ నిచ్చెనను పక్కన పడేసి ముందుకు వెళ్లడం, అంతేగాని ఈ నిచ్చెన వల్లే నేను పైకి వచ్చాను అని దాన్ని భుజాన వేసుకుని ఊరంతా తిరిగితే ఏమవుతుంది చెప్పండి? ఖచ్చితంగా ఆ బరువే మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా కిందకు లాగుతుంది. అవును, అది మనకు బరువు పెంచుతుందే తప్ప ఉపయోగపడదు. బుద్ధుడు ఇక్కడ చాలా సైకలాజికల్గా మన ఇంటలెక్చువల్ ఈగో మీద, అంటే ఆ జ్ఞాన అహంకారం మీద దాడి చేస్తున్నాడనిపిస్తుంది. అజ్ఞానంతో ఉన్న వ్యక్తి కంటే కొద్దిపాటి జ్ఞానమున్న వ్యక్తి ఆ జ్ఞానాన్ని పట్టుకుని వేలాడుతూ చేసే నష్టం ఎక్కువని ఆయన ముందుగానే ఊహించినట్లున్నాడు. ఆ జ్ఞాన అహంకారం గురించే ఆయన ప్రత్యేకంగా హెచ్చరించాడు. మనం కథ ప్రారంభంలో సాతి భిక్షును చూశాం కదా. అవును, అతను కొంచెం తెలుసుకుని చాలా గొడవ చేశాడు. అదే, అతను కొద్దిపాటి సిద్ధాంతాన్ని తెలుసుకున్నాడు, కాని దాన్ని ఒక పడవలాగా దాటడానికి కాకుండా ఒక ఆభరణంలాగా ప్రదర్శించడానికి వాడుకున్నాడు. వాదించుకోవడానికి, ఇతరుల ముందు గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి వాడాడు. తన వాదనే కరెక్ట్ అని తోటివారితో గొడవబడ్డాడు. నిజమే. బుద్ధుడు చెప్పేదేమిటంటే, ఒక సిద్ధాంతం ఎంత గొప్పదైనా సరే దాన్ని ఇతరులపై రుద్దడానికి, వాదనల్లో గెలవడానికి వాడితే మనం ఆ పడవను నెత్తిన మోస్తున్నట్టే. అసలు నేను అనేదే ఒక భ్రమ అని తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞానాన్ని పట్టుకుని విర్రవీగే నేనుకి అక్కడ చోటెక్కడుంది చెప్పండి? అసలు చోటే లేదు కదా. అవును, జ్ఞానమనేది విముక్తి పొందడానికి ఒక సాధనం మాత్రమే. ఆ టూల్తో పని పూర్తయ్యాక దాన్ని వదిలేయగలగడమే, సిద్ధాంతాలపై కూడా వ్యామోహం లేకుండా ఉండటమే నిజమైన స్వేచ్ఛ. నిజమేనండి. మనం నేర్చుకునే ప్రతి సిద్ధాంతం మన అహంకారాన్ని తగ్గించి మనల్ని తేలిక చేయాలి గాని మన తలమీద మరో బరువు కాకూడదు. ఈ మొత్తం విశ్లేషణను ఒక క్రమంలో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది కదా. అవును, చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. ఒక శిష్యుడు తప్పుడు ఆలోచనతో ఒక మొండి వాదనతో మొదలైన ఈ మూలగ్రంథం ఆ వాదన వెనుకొన్న భయాన్ని విశ్లేషించింది. విజ్ఞానమనేది ఒక శాశ్వతమైన వస్తువు కాదని, అది నిరంతరం మారుతూ కారణాలపై ఆధారపడి పుట్టే ఒక ప్రక్రియ అని స్పష్టం చేసింది. ఇంధనముంటేనే మంట ఉన్నట్లుగా కారణముంటేనే విజ్ఞానముంటుంది అని ప్రూవ్ చేసింది. అవును, ఆ ఇంధనాన్ని ఎలా కట్ చేయాలో దారి చూపి, చివరకు ఆ దారి చూపిన జ్ఞానం కూడా ఒక పడవ మాత్రమేనని, దాన్ని కూడా వదిలేయాలి అనే అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళింది. ఇంత ప్రాచీనమైన తత్వశాస్త్రం ఈనాటి మన ఆధునిక జీవితాలకు ఎంత ఖచ్చితంగా సరిపోతుందో ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆధునిక కాలానికి ఇది ఎందుకంతగా సరిపోతుందంటే, ఈరోజు మనం పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, అంటే ఒక సమాచార విస్ఫోటనమున్న యుగంలో జీవిస్తున్నాం. ప్రతిరోజూ ఎన్నో కొత్త విషయాలు, ఎన్నో కొత్త సిద్ధాంతాలు మన బుర్రలోకి వస్తూనే ఉంటాయి. కానీ వాటిని మనం ఎలా వాడుతున్నాం అనేది ఇక్కడసలు ప్రశ్న. మనం నేర్చుకునే విషయాలను, సిద్ధాంతాలను మన ఐడెంటిటీగా మార్చుకుని అనవసరమైన వాదలాటలకు దిగుతున్నామా అని శ్రోతలు తమను తాము ప్రశ్నించుకోవాలి. ఖచ్చితంగా. ఇప్పుడు మనం సోషల్ మీడియాను చూస్తే ఈ వాస్తవం స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఒక పుస్తకం చదివో, ఒక వీడియో చూసో ఏదో ఒక కొత్త సిద్ధాంతాన్ని నేర్చుకుంటాం. ఆ తర్వాత దాన్ని మన ఐడెంటిటీగా మార్చేసుకుంటాం. ఎవరైనా ఆ సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తే వాళ్లు మనల్ని వ్యక్తిగతంగా విమర్శించినట్టు ఫీలవుతాం. వెంటనే ఆన్లైన్లో గంటల తరబడి వాదలాటలకు దిగుతాం. అవునవును. అంటే మనం పడవను ఉపయోగించి నది దాటడం మానేసి, ఆ పడవ ఎంత గొప్పదో ఇతరులకు నిరూపించడానికి మన జీవితకాలాన్ని వృధా చేస్తున్నాం. అంటే మనం నది దాటిన తర్వాత కూడా పడవను తలమీద మూస్తున్నట్టే కదా. మనకు తెలియకుండానే మనం కూడా ఆధునిక సాతి భిక్షువుల్లాగా మారిపోతున్నాం. నిజమే. జ్ఞానమనేది మనల్ని మనం మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి వాడే ఒక సాధనం కావాలి తప్ప మన ఈగోని పెంచే ఇంధనం కాకూడదు. అందుకే ఈ సూత్రం ద్వారా బౌద్ధం మనకందించే సందేశం చాలా స్పష్టంగా ఉంది. ఏదీ స్థిరమైనది కాదు అన్నా? అవును, ఏదీ స్థిరమైనది కాదు. ఏ నమ్మకము శాశ్వతమైనది కాదు. నీ ఆలోచనలు, నీ ఉద్వేగాలు, నీ కండిషనింగ్ను బట్టి మారుతుంటాయి. దాన్ని గమనిస్తూ సాక్షీభూతంగా ఉండటమే నిజమైన ప్రజ్ఞ. దాన్ని పట్టుకుని వేలాడటం కాదు. అద్భుతం. ఈ లోతైన ప్రయాణం మనందరికీ కొన్ని పాత నమ్మకాలను వదిలించుకోవడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నాను. ఇక ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు మీకందరికీ ఒక ఆలోచనను లేదా ఒక సవాలును వదిలివెడుతున్నాము.
చెప్పండి. మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, చివరకు మనం ఎంతో పవిత్రంగా, శాశ్వతంగా భావించే మన విజ్ఞానం కూడా కేవలం మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల, ఆయా క్షణాల్లో ఉన్న కారణాల వల్ల రగులుతున్న మంటలే. అయితే ఆ రేపుదయం మీరు నిద్రలేవగానే మీ మనస్సు అనే మంటకు ఏ ఇంధనాన్ని అందించాలి, ఏ విషయాలపై మీ దృష్టిని కేంద్రీకరించి ఆ విజ్ఞానాన్ని మండనివ్వాలి? అనవసరమైన కోరికలు, వాదనలు అనే ఇంధనాన్నా, లేక ప్రశాంతత, ఎరుక అనే ఇంధనాన్నా అనే ఆ క్షణంలో నిర్ణయించే ఆ అసలైన మనమెవరు? దీని గురించి ఆలోచించండి. మీరే స్వయంగా అన్వేషించండి. మళ్ళీ మరొక అద్భుతమైన విశ్లేషణతో కలుద్దాం.